తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని టీపీసీసీ సభ్యులు దరిపల్లి చంద్రం పట్టణ అధ్యక్షుడు అతు ఇమాం అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 4 సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు గాను సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందనడానికి తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు నిదర్శనం అన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి విదేశీ పర్యటన చేసుకొని మంచిగా ఘన విజయం సాధించుకొని వస్తే టీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళు ఇన్నో తాగుతుర్రు, వాళ్ళు జులాబీ గోలు వేసుకుంటుర్రు. మరి వాళ్లకు ఇన్నేళ్ళకు కూడా మేము కూడా మత్తుగా తెచ్చిన పైసలన్నీ జేబులో వేసుకున్న వాళ్ళకు అలవాటై ఇలా రేవంత్ రెడ్డి గారి మీద గౌరవ ముఖ్యమంత్రి మీద అన్నీ కానిపోని మాటలు మాట్లాడుతారు. జర జాగ్రత్తగా ఉండాలి టీఆర్ఎస్ వాళ్ళకు. మరి మీరు ఎక్కడ చేసినా ఏం కథ చేసినా అన్నీ ప్రతి ఒక్కరికి కొన్ని 6 నెలల్లో మీరు అందరు ఎక్కడెక్కడ పోవాలనో ఎక్కడికి పోవాలనో అవన్నీ వస్తాయి. తొందరపడి మాటలు మాట్లాడకూర్రి. ఇలా జనంలో కూడా మీరు రావాలి. పల్లెల్లో పోతే ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని అడ్డుకుంటారా అని మీరు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు నీ మాటలకైతే అర్థే లేదు. కనీసం మాట్లాడేదానికి ఒక అర్థం. సిరిసిల్లకు రా, నువ్వు చేసిన మాఫియాలన్నీ ఎంత లైన్ కట్టి కలెక్టర్ గారికి ఎత్తుర్రో ఆ ఒక్కసారి నువ్వు సిరిసిల్లకు పోతే నీ ఎంబడి ఒక కానిస్టేబుల్ కూడా ఉండడు. నువ్వు చేసే ఘన విజయాలన్నీ అక్కడ కనబడుతున్నాయి. అనవసరంగా రేవంత్ రెడ్డి గారి మీద ఇలా తెచ్చి కష్టపడి ఇలా రాష్ట్రంలో దివాలు తీపించిన రాష్ట్రాన్ని ఇంతో అంతో మెరుగు చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మీ ఇష్టమున్న వ్యాఖ్యలు చేస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎక్కడ కానీ నిన్ను సహించేది లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడికి కడితే అక్కడ అవసరం ఉంటే అడ్డుకుంటాం. మీ మాటలకు మేము జవాబులు ఇచ్చేందుకు కూడా దమ్ము ఉన్నది. మీరు ఎక్కడ చేసినా దాన్ని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని. జై కాంగ్రెస్. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు భరోసా విడుదలైన సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది మా రైతు ప్రభుత్వం అనేది నిన్ననే నిరూపించుకున్నాము. ఇంకోసారి బీఆర్ఎస్ నాయకులు ఏనాడు రైతుల గురించి ఏనాడు పట్టించుకోనే లేదు. ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర పోయి పరామర్శించలేదు. ఇవాళ మేము ప్రతి ఒక్క రైతుకు ఏటా 12,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చి వాళ్ళని మేము ఆదుకుంటున్నాము. ఇది మా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలాంటి విషయాల్లో మీకు మంట పుట్టి మీరు వాళ్లకు పథకాలు అందనీయకుండా ఏమేమో మాట్లాడుతున్నారు. నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడరు. ఇంకొక గ్యారంటీ అయిపోయిన తర్వాత మీ పని ఏంది, మీరు చేసిన 10 సంవత్సరాల్లో మీరు అవినీతి ఏంది మొత్తం వెలికి తీసే వరకు నిద్రపోమని మీ ముంగట సభాముఖంగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో ఇలా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ఎక్కడికి వెళ్ళినా బస్సులో మహిళలు ఒక చైతన్యంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మడమ తిప్పకుండా ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు చూస్తూ ఈరోజు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు కొంతమంది అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టుతూ మరి ఎక్కడ రైతు భరోసా అని మాట్లాడుతున్నారు. ఇలా కనపడతలేదు. మీలాగా రాళ్లకు రప్పలకు ఏదైతే బస్టాండ్లకు రోడ్లకు రైతు బంధు వేయలే. ఇలా ప్రజలు ఎవరైతే రైతులు నిజమైన రైతులు ఉన్నారో వాళ్లకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి, మీ ఆత్మ విమర్శ చేసుకోండి. ఇలా నిజమైన రైతులకు ఇలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. మీకు మనసున పట్టక మీకు ఏం తెలియకుండా ఇలా రెచ్చగొడుతూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే పథకం కాదు, ఇలా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఏ పేద ఇంటికి వెళ్ళినా అయ్యో మాకు ఇలా రైతు ఇలా మాకు కరెంటు మాకు ఇలా ఉచితంగా వస్తుందని చెప్పేసి పేద ప్రజలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రేపు పేద ప్రజలు కూడా అందరూ అండంగా ఉండి ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి తెలియపరుస్తుంది. జై కాంగ్రెస్.